వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. సిడిపిఓ ఎగ్జామ్ రాసిన అభ్యర్థులందరికీ కూడా ఆల్ ది బెస్ట్ ఫర్ రిజల్ట్స్. ఇక ఈఓ ఎగ్జామ్ కూడా మీ ముందుంది. ఆ ఎగ్జామ్కి కూడా విష్ గుడ్ లక్. సో సిడిపిఓ ఎగ్జామ్ గురించి రాసినటువంటి వారు ఏ విధంగా రాసినా ఇంకా ఆలోచించకండి. ఎందుకు అనంటే మీ ముందు మరొక ఎగ్జామ్ ఉన్నది. సిడిపిఓ ఎగ్జామ్ అనేది మీ చేతుల్లో నుంచి వెళ్ళిపోయింది, మీ చేతుల్లో లేదు సిడిపిఓ ఎగ్జామ్. సో అది మీరు ది బెస్ట్ ఇచ్చినా ది బెస్ట్ ఇవ్వకున్నా దానిని గురించి ఆలోచించి మీ మనసును చికాకు చేసుకొని ముందున్నటువంటి ఎగ్జామ్ని ఇబ్బంది పడుతూ రాయకండి. వన్స్ మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత దానిని గురించి ఆలోచించొద్దు. ఫలితాలు దైవేచ్ఛ. నీకు కొంత టైం ఉండే, ఆ టైంలో నువ్వు పర్ఫార్మెన్స్ చేసినావు, అంటే చదివినవు, రాసినవు, నోట్స్ గ్యాదర్ చేసుకున్నావు, లేదా ప్రాక్టీస్ ఎగ్జామ్స్ రాసినవు, ఇలాంటివన్నీ జరిగిపోయినాయి. ఫైనల్ ఎగ్జామ్ కూడా రాసినావు. సో ఇంకా అయిపోయిన తర్వాత ఆలోచించడం అనేది నీకు పెద్ద టైం వేస్ట్ అని అంటానే. ఈ ఆలోచించకు, అయిపోయింది. అది ఉన్న ఎగ్జామ్ గురించి బాగా ఆలోచించాలి, అదే ఇంపార్టెంట్. సో పాజిటివ్గా ఉండాలి. ఫస్ట్ ఫలితాలు ఎలా వచ్చినా నువ్వు పాజిటివ్గా ఉండాలి. ఎందుకంటే నీకు ఉన్నదే తక్కువ టైం. అందులో చాలామందికి పేపర్ 1కి సంబంధించిన టచ్ లేదు, పేపర్ 2 పైన బాగానే చదివిరు. సో దానికి సంబంధించి నువ్వు పర్ఫార్మెన్స్ చేసినావు, ఇంకా అంతటితో దాన్ని వదిలే. ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం మాట్లాడాల్సినటువంటి అంశం ఏంటి అని అంటే సిడిపిఓ ఎగ్జామ్ పర్సంటేజెస్కి సంబంధించి, అంటే ఎంతమంది అటెండ్ అయ్యారు, అటెండెన్స్ పర్సంటేజెస్కి సంబంధించి టీజీపీఎస్సీ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ఆ అప్డేట్ గురించి మాట్లాడదాం. పోటీ ఎలా ఉందో నీకు తెలుస్తుంది దాని ద్వారా. ఇక ఈఓ ఎగ్జామ్కి సంబంధించి మీకు ప్లాన్ ఉండాలి, ఒక ప్లాన్ ఉండాలి. ఈ 1-2 డేస్ మీరు ఆ ప్లాన్ని అప్లై చేస్తే ఇంకా కొంత స్కోర్ని పెంచుకునే అవకాశం ఉంటుంది, అది కూడా చెప్తా. ఓకే, ఆ స్కోర్ని పెంచుకునే ప్రయత్నం చేయండి. బీ పాజిటివ్గా ఈ 2 రోజులు ఉండండి. ఇంకా తర్వాత అన్నీ మాట్లాడదాం మళ్ళీ మనం. ఇక మనం చెప్పిన కోచింగ్ నుంచి క్వశ్చన్స్ వచ్చినాయా అని అంటే నేను ఇట్లా చెప్పలేను, కానీ మీకు తెలుసు ఎన్ని వచ్చినాయి ఏంటి అనేది మీకే తెలుసు. అద్భుతంగా వచ్చినాయి క్వశ్చన్స్, అద్భుతంగా వచ్చినాయి. నేను ఒక ఎగ్జాంపుల్ కూడా చూపెడతాను మీకు. ఆ ఎగ్జాంపుల్ చూడండి మీరు. సో ఇది ఆరోగ్య సర్వేకి సంబంధించి ఎగ్జాంపుల్కి సంబంధించిన వీడియో. ఎగ్జామినేషన్లో ఏమైనా క్వశ్చన్ వస్తే మీరు చెప్పాల్సినటువంటి ఇయర్ ఏంటి అని అంటే 2023-24 సంవత్సరానికి ఈ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 6ని నిర్వహిస్తూ ఉన్నారు అనేటువంటి అంశాన్ని మనం గుర్తుంచుకోవాలి. మరి ఈ సర్వేస్ని నిర్వహించడంలో మంత్రిత్వ శాఖ ఇది ఎగ్జామ్ బిట్. నేను మీకు నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 1-5 చదువుతారు, కానీ మా వాళ్ళకి అలాగే మనల్ని ఫాలో అవుతున్న వాళ్ళకి 6th సర్వే అందుబాటులో ఉంటుందా ఉండదా అని చెప్పేసి నేను డేటా కలెక్ట్ చేసి చెప్పిన ఎగ్జామ్కు 4 రోజుల ముందు. సో క్వశ్చన్ నేను స్టార్టింగ్ ఏదైతే చెప్పానో అదే పడింది. ఇలాంటివి చాలా పడ్డాయి. మీరు ఒక్కసారి నా వీడియోస్ అన్నీ చెక్ చేయండి. ఈఓ సిడిపిఓ మీద నా వీడియోస్ అన్నీ చూడండి. రేపు మీకు ఈఓ ఎగ్జామ్ కూడా కలిసి వస్తుంది. నేను ఓపెన్గా చెప్తున్నా. ఇంకా మంచి స్కోర్ పెంచుకోవాలి అనుకుంటే మనం ఒక టెస్ట్ సిరీస్ పెట్టినాం. యాక్చువల్గా అది 3000కి ఇచ్చినాం, ఇప్పుడు 400కి ఉంది. వీలైతే నువ్వు వీల్ చేసుకొని ఒక్కసారి ఆ టెస్ట్ సిరీస్ని రాయి. అందులో నుంచి నీకు చాలా సబ్జెక్టు కనెక్టివిటీ పెరుగుతుంది. దాని ద్వారా నువ్వు ఎగ్జామ్ని ఇంకా బాగా రాయడానికి, ఈఓ ఎగ్జామ్ని ఇంకా బాగా రాయడానికి నీకు అవకాశం ఉంటుంది. ఓకేనా? సో నువ్వు బాగా పర్ఫామ్ చేయడానికి నీకు ఒక అవకాశం అనేది వీడియోల రూపంలో, ఎగ్జామ్ సిరీస్ రూపంలో ఉన్నది, చూడండి. ఇక మీకు ఇంకా డౌట్ ఉంటే నేను చెప్పిన అన్ని వీడియోస్ని చూడండి. సిడిపిఓలో అన్నింటి మీద క్వశ్చన్స్ ఉన్నాయి, అన్నింటి మీద క్వశ్చన్స్ ఉన్నాయి. మీకు అప్డేట్స్ అనేవి ఎక్కడ ఎవరు చెప్పరండి, నాకు చాలా క్లియర్గా తెలుసు. మీరు ఒకవేళ ఎక్కడైనా అప్డేట్ క్లాస్ ఉంది అని అంటే నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా, నాకు పంపించండి, నాకు వాట్సాప్ చేయండి. క్రింద ఉన్న నెంబర్ నాదే, మీరు వాట్సాప్ చేయండి. నేను ఇంత కాన్ఫిడెన్స్గా ఎందుకు చెప్తా ఉన్నాను అని అంటే, ఇంత కాన్ఫిడెంట్గా ఎందుకున్నాను అని అంటే లాస్ట్ 5 months నేను దీని మీదనే వర్క్ చేసిన. ఆల్మోస్ట్ 100 మంది నా దగ్గర కోచింగ్ తీసుకున్నారు. వాళ్ళు పెట్టిన మెసేజ్ కూడా నేను మీకు అన్నీ చూపెడతాను నెక్స్ట్ ఒక వీడియోలో. సో మనం అంతా క్లియర్గా సబ్జెక్ట్ని చెప్పినాం. మిషన్ శక్తి అయితే ఏంటి, నిన్న ధనలక్ష్మి పథకం మీద క్వశ్చన్స్ పడ్డాయి అని అంటున్నారు. మనం ఫ్రీగా కొన్ని స్కీమ్స్ క్లాసెస్ యూట్యూబ్లో ఇచ్చినాం, మీరు చూడండి. ప్రతి దాంట్లో క్వశ్చన్ ఉంటుంది, ప్రతి దాంట్లో నేను చెప్పిన ప్రతి వీడియో నుంచి క్వశ్చన్ ఉంటుంది. మీరు వీలైతే నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా, చెక్ చేయండి. అయితే సిడిపిఓ గురించి మాట్లాడి ఈఓ గురించి మాట్లాడదాం. మీరు ఈఓలో స్కోర్ తెచ్చుకోవాలి, సిడిపిఓ ఎలా ఉంది అనేది సినారియో తెలుసుకోవాలి. ఇక్కడ సిడిపిఓ ఎగ్జామ్కి సంబంధించి మొత్తం ఎంతమంది ఈ ఎగ్జామ్ కోసం అప్లై చేసుకున్నారు అని అంటే 19,812 మంది అప్లై చేసుకున్నారండి. ఎంతమంది అని అంటే 19,812 మంది అప్లై చేసుకోవడం జరిగింది.
ఈ పోటీ అనేది ఉమెన్ మధ్యన కాబట్టి ఇది చాలా తక్కువ పర్సంటేజ్ తోటి ఉన్నటువంటి పోటీ వాస్తవం మాట్లాడితే. 19,000 మీరు ఏ జాబ్ నోటిఫికేషన్ వచ్చినా కొన్ని లక్షల మంది అప్లై చేస్తున్నారు. సిడిపిఓకి మొత్తం అప్లై చేసుకున్నది 19,812 మంది. అయితే ఇందులో చాలామంది బీఎస్సీ వేరు కోర్సులు చేసిన వాళ్ళు అప్లై చేసుకోవడం జరిగింది. మనకు కాల్ చేస్తే అది ఎలిజిబిలిటీ లేదని మనం చెప్తూ ఉంటాం. అట్లా చాలామంది ఇందులో నుంచి ఎగ్జిట్ అవ్వడం జరిగింది. ఇక మరి ఈ మొత్తం ఇంతమందికి సంబంధించి ఫస్ట్ రోజు మొత్తం అంటే మనకి జనవరి 3, 4 2 తేదీలలో జరిగింది కదా. ఈ జనవరి 3వ తేదీ నాడు మొత్తం ఎంతమందికి హాల్ టికెట్స్ జారీ చేశారు అని అంటే ఎగ్జామ్ కోసం 9,905 మందికి ఎగ్జామ్స్ రాసేందుకు హాల్ టికెట్స్ని అభ్యర్థులను ఇంతమందిని సెలెక్ట్ చేస్తున్నాము, వీళ్ళకి హాల్ టికెట్స్ ఇవ్వడం జరిగింది 3rd డేట్. మరి ఇందులో అటెండ్ అయ్యింది ఎంత తెలుసా? జస్ట్ 4,169, 4,169. కనీసం సగం కూడా లేరు ఇందులో. ఈ మొత్తం ఎగ్జామ్ పర్సంటేజ్ ఎంత ఉంది అని అంటే 38% నుంచి 42% మధ్యన మాత్రమే అభ్యర్థులు అటెండ్ అయ్యారు ఎగ్జామ్కి. అంటే 100 మంది అనుకుంటే ఈ 100లో హైలైట్గా అటెండ్ అయింది 42 మంది. ఓకేనా? అంటే పోటీ అనేది చాలా చాలా తక్కువ. ఇక ఇలాంటి అవకాశం వాస్తవానికి ఫ్యూచర్లో వస్తుందో రాదో చెప్పలేం మనం. ఎందుకంటే ఇది పాత నోటిఫికేషను, రీ ఎగ్జామ్ అయింది. కొందరికి ఎగ్జామ్స్ రాసి ఎగ్జాస్టెడ్ అయిపోయారు. ఇక కొందరు వేరే జాబులలోకి వెళ్ళిపోయారు. కొందరికి కుదిరిన వాళ్ళు మంచిగా చదివి రాయడానికి ఇక్కడ అవకాశం ఉండింది. అయితే ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడినప్పుడు ఇది చాలా తక్కువ పోటీ, ఓన్లీ ఉమెన్ మధ్యనే. మళ్ళీ అప్లై చేసుకున్న అభ్యర్థులు తక్కువ, అందులో ఎగ్జామ్ రాయడానికి వచ్చింది కనీసం 42%. ఓకే, ఇక నెక్స్ట్ ఫస్ట్ డే హాజరైన వారు ఇంతమంది అని అన్నాం. ఇగో హాజరు శాతం 42.9%. ఇది పేపర్ 1కి సంబంధించి, జనరల్ స్టడీస్కి సంబంధించి. ఇక పేపర్ 2 ఏదైతే కోర్ కంటెంట్ ఉందో దీంట్లో ఇంకా తగ్గడం జరిగింది. సో పేపర్ 2కి సంబంధించి మొత్తం అభ్యర్థులు ఇక్కడ 9,905 మంది, అంటే సేమ్ 3rd డేట్నే కాబట్టి. ఇక్కడ చూడండి 4,169 మంది ఉంటాయి. ఇక్కడ 4,155 మందికే వచ్చారు. అంటే కొంత 10 సంఖ్య వరకు తగ్గడం జరిగినది, 10-14 మంది తగ్గారు. ఇక నెక్స్ట్ హాజరు శాతం ఇక్కడ 42 కంటే తగ్గింది. ఇక్కడ 42.9% అయితే ఇక్కడ 41.95%. సో ఇలా ఇది జనవరి 3న పేపర్ 1 పేపర్ 2కి సంబంధించి 42% మాత్రమే అటెండెన్స్ అనేది ఉన్నది. ఇక ఇందులో మీరు ఎక్కడ ఉంటారు అనేది తర్వాత ఆలోచిద్దాం, ఇప్పుడు అవసరం లేదు. మీరు ఈవో ఎగ్జామ్ మీద ఫోకస్ చేయండి. జస్ట్ ఈ డేటా మీకు తెలవడం కోసం చెప్తా ఉన్నా. ఇక నెక్స్ట్ జనవరి 4కి సంబంధించి మొత్తం 9,907 మందికి హాల్ టికెట్స్ ఇష్యూ అయినాయి. ఇది సెకండ్ డే సిడిపిఓ ఎగ్జామ్కి సంబంధించి. సో ఇలా ఈ ఎగ్జామ్కి సంబంధించి 9,907 మందికి ఈ హాల్ టికెట్స్ ఇష్యూ అయితే ఇందులో 3,799 మంది, అంటే ఫస్ట్ డే కంటే ఇంకా తగ్గిరు. ఇక్కడ చూడండి, ఫస్ట్ డే మనం ఎంత అనుకున్నాం? ఫస్ట్ ఎగ్జామ్కి 4,169 అని అన్నాం హాజరైన వారు. సెకండ్ డే ఎగ్జామ్లో ఈ ఫస్ట్ పేపర్కి 3,799, అంటే సుమారు 300-400 మంది తగ్గిపోయారు. ఇక ఇక్కడ హాజరు శాతం వచ్చి 38.35% మాత్రమే పేపర్ 1. ఇక పేపర్ 2కి చూడండి ఇంకొంత తగ్గడం జరిగింది. ఇక్కడ 10ల సంఖ్యలో తగ్గిరు. మళ్ళీ పేపర్ 2లో మొత్తం అభ్యర్థులు సేమ్ 9,907 మంది. ఇక దీనికి సంబంధించి హాజరైనటువంటి శాతం 3,787 మంది. ఇక ఇందులో 38.23% మాత్రమే ఇక్కడ పర్సంటేజ్ అనేది వచ్చింది. సో ఇలా దీనికి సంబంధించి ఉన్నటువంటి అంశాలను మనం గుర్తించాల్సి ఉంటుంది. మొత్తం పర్సంటేజ్ ఎంత వచ్చింది సార్ అని అంటే అంతే 38 నుంచి 42% మధ్యన అయితే ఎగ్జామ్ అయితే జరిగింది. ఈ ఎగ్జామ్ గురించి ఎందుకు ఆలోచించొద్దు అని అంటున్నానంటే ఈ 19,812 మంది ఎన్ని పోస్టుల కోసం పోటీ పడుతూ ఉన్నారు అని అంటే 23 పోస్టుల కోసం పోటీ పడుతూ ఉన్నారు. సరే 23 పోస్టులు అనేవి తక్కువ ఉన్నాయి కాబట్టి పోటీ ఎక్కువనే హాజరైనటువంటి వారి మధ్యన చూసుకుంటే. కానీ ఇప్పుడు నీకు ఈవోలో పోస్టులు ఎక్కువ ఉన్నాయి. ఓకేనా? సో మరి ఈవోకి సంబంధించి మనం ఫోకస్ చేయాలి అని అంటున్నా. ఈవో ఎగ్జామ్ పైన ఫోకస్ చేయాలి. ఈవో ఎగ్జామ్ని నువ్వు బాగా రాయాలి అని అంటే సిడిపిఓ ఎగ్జామ్ లానే ఈవో ఎగ్జామ్ జరుగుతుంది. ఇంకా కొంత ఎగ్జామ్కి సంబంధించి ఇప్పుడు మొన్న జరిగినటువంటి ఎగ్జామ్లో పేపర్ 2 అనేది కొంత చదువుకుంటే బాగానే చేయగలుగుతారు, ఇంకా కొంత నిన్న ఈజీ అని అంటున్నారు. సరే ఈజీ వచ్చింది కాబట్టి పోటీ అనేది పెరుగుతుంది, నో డౌట్, అందరు బాగానే రాస్తారు కాబట్టి. ఈ ఫార్ములా పక్కన పెడితే మనము
ఈఓ ఎగ్జామ్కి సంబంధించి సరే ఈజీగా ఇస్తారా అని అంటే యాజ్ పర్ స్టాండర్డ్స్ ఈజీగానే ఇవ్వాలి, కానీ ఈజీగా ఇవ్వకుండా టఫ్గా ఇవ్వడానికి కూడా ఇక్కడ అవకాశం అనేది ఉన్నది. ఎందుకు ఈజీగా ఇవ్వాలి అనేది రూల్ ఏం లేదు కదా, టఫ్గా కూడా ఇవ్వచ్చు, సిడిపిఓ కంటే టఫ్ ఇవ్వచ్చు మేబీ. సో అలా ఇచ్చినప్పుడు మరి ఏం చదవాలి సార్, ఎట్లా చదవాలి, ఏంటి, ఒక్క రోజుని ఎలా ఉపయోగించుకోవాలి, ఈ 24 గంటలు 20 గంటలు లేదా 10 గంటలు మా చేతుల సమయం ఉన్నది అని అంటే మీరు వీలైతే నిన్న రాసిన ఎగ్జామ్లో ఎక్కడైతే వీక్ ఉన్నారో అవి ఒక్కసారి చూసుకోండి. ఇప్పుడు చదవడానికి దానికి పెద్ద నీకు టైం లేదు, ఓపెన్గా చెప్పాలంటే టైం లేదు. కొంచెం చూడండి, అంటే నిన్న చిన్న చిన్న మిస్టేక్స్ చేసి ఉంటారు మీరు, ఎగ్జామ్ రాసినప్పుడు కామన్గా జరుగుతాయి మిస్టేక్స్ చేసి ఉంటారు. అవి ఈవోలో జరగకపోతే ఈవో పోటీలో నువ్వు ఉన్నట్లే కదా, ఈవో పోటీలో నువ్వు ఉండాలంటే ఫస్ట్ నీ మీద నువ్వు నమ్మకం పెట్టుకోవాలి. నిన్ను నువ్వు నమ్మకపోతే ఎంత దూరం పోయినా వేస్టే, నువ్వు ఎంత దూరం ప్రయాణం చేసినా వేస్ట్. ఫస్ట్ నువ్వు నమ్మాలి, మిస్టేక్ జరిగితే దాన్ని రెక్టిఫై చేసుకోవాలి, ఇంతే. సో ఇలా ఈవో ఎగ్జామ్కి సంబంధించి రేపు ఎల్లుండి రాయబోయేటువంటి ఎగ్జామ్స్లో మీరు ఫోకస్ చేయాల్సినటువంటి ఏరియాస్ ఇగో స్కీమ్స్ని ఒక్కసారి ఫోకస్ చేయండి. నేను ఎస్పెషల్లీ మీకు పేపర్ 2 చెప్తా ఉన్నా, స్కోరింగ్ని పెంచుకోవడానికి ఇక్కడ అవకాశం ఉంటుంది. అలాగే నెక్స్ట్ దీని తర్వాత మీకు బేసిక్ సోషల్ ఇన్స్టిట్యూషన్స్ అని ఉంటాయి, కుటుంబం అని, ఫ్యామిలీ అదే మ్యారేజెస్ అని, బంధుత్వం అని, ఇలాంటి అంశాల మీద ఫోకస్ చేయండి. ఓకే, బేసిక్ సోషల్ ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించి. ఇక నెక్స్ట్ దీని తర్వాత ఫస్ట్ డే ఎగ్జామ్ సిడిపిఓ మీకు చైల్డ్ డెవలప్మెంట్ సైకాలజీకి సంబంధించినటువంటి అంశాలను అడగడం జరిగినది. ఇక నెక్స్ట్ సెకండ్ డే ఎగ్జామ్లో వీటితో కంపారిజన్ చేస్తే, కంపారిటివ్లీ మాట్లాడితే మీకు హెల్త్ అండ్ ఈ హెల్త్కి సంబంధించి వీటితో పాటు న్యూట్రిషన్ రిలేటెడ్గా ఎగ్జామ్స్ని అడగడం జరిగింది. ఓకే, సో ఇలా ఈ అంశాలను కూడా మీరు కొంత ఫోకస్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా ఫోకస్ చేస్తే ఏమవుతుంది అని అంటే మీకు బెటర్ స్కోర్ని పెంచుకోవడానికి ఇక్కడ అవకాశం అనేది ఉన్నది. ఇక నెక్స్ట్ దీని తర్వాత స్కీమ్స్ అనేవి మీకు సిడిపిఓ ఎగ్జామ్లో 2 ఎగ్జామ్లలో కూడా అద్భుతంగా క్వశ్చన్స్ వచ్చినాయి. ఇక నెక్స్ట్ వీటితో పాటు కొన్ని యాక్ట్స్ ఉంటాయండి. యాక్ట్స్ ఎలా అని అంటే చైల్డ్ మ్యారేజెస్ యాక్ట్ కావచ్చు, డొమెస్టిక్ వైలెన్స్ కావచ్చు, పోక్సో యాక్ట్ కావచ్చు, ఇవన్నీ క్వశ్చన్స్ పడ్డాయి. లేదా బాల కార్మికులకు సంబంధించినటువంటి యాక్ట్స్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా మీకు ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అడిగారు కాబట్టి యాక్ట్స్ ఇయర్స్ మ్యాచ్ ద ఫాలోయింగ్ అడుగుతారని నేను ప్రీవియస్ ఎన్ని వీడియోలలో చెప్పినా చూడండి, అట్లనే చదవండి. మ్యాచ్ ద ఫాలోయింగ్కి సంబంధించి చదివితే మీకు ఏమవుతుంది అని అంటే ఎక్కువగా స్కోర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి చట్టాలను క్విక్ రివిజన్ చేయండి. ఓకే, ఇవన్నీ ఈరోజు చదవచ్చు, సరే ఇవాళ చదవచ్చు అని అంటే కొంచెం రేపు టైం దొరికిన వాళ్ళు అదృష్టవంతులు, ఈరోజు అయితే ఇవి కంప్లీట్ చేయవచ్చు. ఇవి చూసుకొని వెళ్తే పేపర్ 2లో మీకు ఎక్కువ స్కోరింగ్ అనేది పెరుగుతుంది. దీని ద్వారా ఈవో సిడిపిఓ అనేది ఏమైనా మిస్ అవుతుంది అనుకున్నా ఈవో మీ చేతిలో ఉంటుంది. మీ చేతిలో ఉన్న అవకాశాన్ని వదులుకుంటా అంటే ఇక నేను ఏమనలేను. ఎందుకనంటే సార్ నిన్న అది రాయాలి ఇది బదిలై అయిపోయింది, ఇక ఉన్నటువంటి దాని మీద ఫోకస్ చేయి. ఓకే, మరి ఇక్కడ కూడా పోటీ ఎలా ఉంటుందంటే సేమ్, నాకు తెలిసి 50% అయితే దాటదు. సో 50% కంటే ఎక్కువ మంది రాయరు. అంటే ఎగ్జాంపుల్ మాట్లాడుకుంటే నీకు 100 మంది అప్లై చేస్తే 50 మంది ఎగ్జామ్ని రాస్తారు, తక్కువలో తక్కువ, ఇంకా తగ్గుతుంది పర్సంటేజ్, లైక్ ఈఓసిడిపిఓ లానే ఉంటుంది, అంతకు మించి అయితే పోటీ ఏముండదు. సో కాబట్టి మీరు ఇక్కడ ఫోకస్ చేయాల్సినటువంటి అంశం ఏంటి అని అంటే ఇగో ఈ విధంగా ఫోకస్ చేస్తే మీరు స్కోర్ని పెంచుకోవచ్చు. క్వశ్చన్స్ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు, మీరు ఎగ్జామ్ ఈజీ అనుకుంటున్నారు కానీ ఈజీ ఏం కాదు, మిమ్మల్ని బోల్తా కొట్టించేస్తున్నారు. కాబట్టి కొంచెం శ్రద్ధగా క్వశ్చన్ని ప్రాపర్గా చదివి ప్రాపర్గా ఆన్సర్ చేయండి. మీకు తెలుసు కంటెంట్, నాకు తెలుసు ఆ విషయం, కానీ అక్కడ ఆగమాగం అవుతున్నారు. అట్లా ఆగమాగం కావద్దు. మేము అందుకోసం ఏం చేసినామంటే ఒక 2 నెలల క్రింది నుంచే ప్రాక్టీస్ ఎగ్జామ్స్ ఇచ్చినాం. వీలైతే ఇవాళ ప్రాక్టీస్ చేయండి, దానివల్ల నీకు నష్టమేం లేదు, లాభమే. సో కాబట్టి ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని పేపర్ 2ని ఇలా ప్రిపేర్ అవ్వండి. ఇక పేపర్ 1 గురించి చెప్తే ఇప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు, నేను చెప్పా పేపర్ 1 మీకు ఎలా పాసిబుల్ అయితే అలా రాయండి. పేపర్ 1 ఎందుకంటే 1-2 సబ్జెక్టులు కాదు, చాలా ఎక్కువ సబ్జెక్టులు ఉన్నాయి. ఇక నెక్స్ట్ మీరు స్కీమ్స్ ఫోకస్ చేస్తే ఏంటంటే మీరు అన్ని వీడియోలు ఉన్నాయండి, వీలైతే ఇవాళ ఒక్కసారి చూడండి మీకు టైం దొరికితే, లేకపోతే ఎగ్జామ్స్ని ప్రాక్టీస్ చేయండి. లేదా 2 నేను ఇవాళ కష్టపడతా సార్ అని అంటే మళ్ళీ రేపు ఎగ్జామ్కి ప్రాబ్లం అయ్యేలాగా నిద్రపోకుండా కష్టపడకు, నిద్రపోయి
నువ్వు ఈరోజు కొంచెం నేను చూసుకుంటే అప్డేట్స్ అనుకుంటే నీకు కలిసి వస్తుంది ఎగ్జాము. ఒకసారి చూడండి, నేను ప్రీవియస్ చాలా వీడియోస్ చెప్పిన, అన్ని వీడియోలలో మీకు కంటెంట్ ఉంటుంది, అవి రేపు ఎగ్జామ్లో వస్తాయి, మళ్ళీ మీరు నాకు చెప్తారు. సో బీ రెడీ ఫర్ దాట్. విష్ యూ ఆల్ ది బెస్ట్. బాగా రాయండి. ఈవో ఎగ్జామ్ తర్వాత మనం చాలా అంశాలను డిస్కస్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. విష్ యూ గుడ్ లక్ అండ్ ఆల్ ది బెస్ట్.